గొలియాతుని చూడగానే ఆయన ఊహలో ఏమనుకున్నాడు తెలుసా? ఆ ఊహలో ఆయనకు ఉంది, వీడు ఒక నిబంధన లేని ఫిలిస్తీయుడు, ఒక నిబంధన లేని ఫిలిస్తీయుడు, ఒక రక్షణ లేని ఫిలిస్తీయుడు, లేకపోతే దేవునితో సంబంధం లేని ఒక ఫిలిస్తీయుడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు. ఇంకేమనుకుంటున్నాడు ఆయన ఊహలో? వీడైతే కత్తెతో ఈటతో నా మీదకి వస్తున్నాడు. ఈయన ఊహల్లో ఎవరితో యుద్ధం? నేనైతే ఆయన చెప్తున్నాడు ఏమని, నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా నామము పేరట నీ మీదకి నేను వస్తున్నాను. అంటే ఆయన ఊహల్లో ఏముంది? నేను యుద్ధం చేసేది నా బలం కాదు, నా శక్తి కాదు, కానీ ఆయన ఇమాజినేషన్లో నేను ఇక్కడ నిలబడితే చాలు నా ప్రభు యుద్ధం చేస్తాడు, ఇక్కడ నేను నిలబడితే చాలు నా ప్రభు నాకు జయమిస్తాడు, ఇక్కడ నేను నిలబడితే చాలు నా ప్రభు నా పక్షాన అన్నది నీ యొక్క ఇమాజినేషన్లో ఉండాలి. ఈ నెలలో మొదటి రోజు నువ్వు అడుగు పెట్టావు కాబట్టి అసలు ఈ పోషణ కొరకు లేకపోతే ఈ ఆర్థిక సంబంధమైన విడుదల అసలు ఆలోచించే టైం నాకు లేదు. నా టైం ఏంటంటే నేను ప్రభు సన్నిధిని వెతకడం, ప్రభుతో మాట్లాడుకోవడం, ప్రభుతో నడవడం, దీని మీద మనం ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం ఏమవుతాం తెలుసా? చూడగలుగుతాం. కాబట్టి మన ఊహల్లో ఏం ఆలోచిస్తున్నాం అన్నది చాలా ప్రాధాన్యత. చాలామంది వారి ఊహల్లో చాలా తక్కువ వారుగా, లేకపోతే ఏముంది పాస్టర్ గారు మా జీవితాలు చాలా చాలా కష్టపడితేనే కదా పాస్టర్ గారు మేము ఏం చేయగలం అంటే నీ ఊహల్లో అదే ఉంది. కష్టపడాలి, కానీ నీ ఊహల్లో మా ప్రభు మాతో ఉన్నాడు, మా కష్టార్జితాన్ని దేవుడు, నరుని కష్టం వల్ల ఐశ్వర్యం వృద్ధి కాదు, కానీ యెహోవా అనుగ్రహం ఏం చేస్తుంది? నాకు ఐశ్వర్యం. కాబట్టి నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నా అడుగులను స్థిరపరచువాడు ఆయనే, నా అడుగులను ఎటు అడుగేయాలనేది డైరెక్ట్ చేసేవాడు ఆయనే, నా అడుగులను ఎక్కడెక్కడ అడుగులు వేయాలని చేసేవాడు ఆయనే. కాబట్టి నా ప్రభు నాకు మేలే చేస్తాడు, కానీ నాకు కీడనేది చేయడు. అపవాదిగాడు ఎప్పుడు మన ఊహలతో ఆలోచనలతో కొడతా ఉంటాడు. ఆ రాంగ్ చేసామా, అయ్యో. మనం ప్రభువులో ఉన్నప్పుడు ప్రభు మనకు మంచే చేస్తాడు, ఎంత మాత్రం కూడా చెడు. కాబట్టి ఆ విషయాలు మనకు జ్ఞాపకం ఉంచుకొని ఈ నెలలో దేవుడు మీ పక్షాన ఉన్నాడని, ఖచ్చితంగా మీ దేవుడు మీకు సహాయం చేస్తాడు నమ్మిన వాళ్ళు ఉంటే 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అబ్బా చాలా బాగా చెప్పారు, ఇంకా కొంచెం గట్టిగా చెప్పొచ్చు అనుకుంటున్నాను. మీరు హల్లెలూయా చెప్పేదాన్ని బట్టి ఈ నెలలో మీ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఒక వాక్య భాగం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూసారా? యెహోవా దొరుకు కాలం. ఈ కాలం ఏంటంటే యెహోవా దొరుకు కాలం. ఒక దినం రాబోతుంది, ఆ రోజు ప్రభు రాకడొచ్చిన తర్వాత ప్రభు దొరకాలన్నా మనకి దొరకడు. కాబట్టి సమయం ఇప్పుడే. కాబట్టి మనం ఏం చేయాలి? యెహోవా దొరుకు కాలములో మీరు ఏం చేయాలని చెప్పండి. యెహోవా దొరుకు కాలములో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకాలి. ఎవరిని వెదకాలి? ప్రభువుని వెదకాలి. యేసు ప్రభు వారిని సమాధిలో పాతి పెట్టిన తర్వాత, సమాధిలో ఉంచిన తర్వాత, మరి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పినాడు. ఉదయకాలం ఎవరు స్త్రీలు ఏం చేశారు? ఆయన్ని వెతకటానికి మగ్దలేను మరియా, ఇంకా కొంతమంది స్త్రీలు, వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆయన వెతకటానికి పరిగెత్తారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని వెతకటం ఎక్కువైపోయింది. సృష్టికర్తను వదిలిపెట్టి
సృష్టిలో ఉన్న సృష్టిని వెతుకుతున్నారు చాలామంది. మొన్న ఒక రోజు నేను మన నున్నలో మందిరం అది దాని దగ్గరికి వెళ్తుంటే ఒక పాప తెల్లవారున 6 గంటలకో 7 గంటలకో పెద్ద చెట్టు ముందు ఒక ఆమె కూర్చుని ఏదో చదువుతూ ఉంది, నాకు తెలియదు. ఆమె అక్కడ ఏదో వెతుకుతుంది. మరి ఆమె యొక్క శాంతి వెతుకుతుందో, పెద్ద చెట్టు, నరమానవుడు లేడు, చక్క బాస్పెట్లేసి కూర్చుని దాని ఎదురుగా మరి ఏంటంటో దానికి చెప్తుంది, చెట్టుకి అన్నీ చెప్తూ ఉందాం. అక్కడ వెతుకుతుందామా, ఆ చెట్టు దగ్గర దొరుకుద్దని వెతుకుతుంది. మొన్న తుఫాను వచ్చిన తర్వాత మరి ఎక్కడో ఆ ఏరియా అది ఆ ఒడ్డున అందరూ వెతకటం ప్రారంభించారు. దేనికి? బంగారం వస్తుందంట, బంగారం కొట్టుకొస్తుందని చాలామంది వెతుకుతున్నారు. ఉప్పాడ దగ్గర బంగారం కోసం వెతుకుతున్నారు. కొంతమంది ఇటు కర్నూలు వజ్రాలు వెతకడానికి వెళ్ళిపోతున్నారు చాలామంది, తెలుసా? వజ్రాలు వెతుకుతున్నారు. మొన్న ఒక ఆయనకి చిన్న వజ్రం దొరికింది, పెద్ద కోసం వెతుకుతున్నారు. అందరూ అక్కడే పడుకుని ఇంకా ఒక్కొక్కటి రాయి, ఇంక ఇంటికి వెళ్ళే పని లేదు. భార్య భర్తలు పిల్లలు అందరూ వెళ్ళిపోయి ఒక వారం రోజులు. మనకి వైఎస్ఆర్ కాలనీలో కూడా విశ్వాసం ఉన్నది. పాస్టర్ గారు మేము రాళ్ళు అదే ఏరుకోవడానికి వెళ్తున్నామని చెప్పారు. వాళ్ళు వెతుకుతారు వెళ్ళి, అక్కడికి వెళ్ళి రంగు రాళ్ళు కోసం. అలాంటప్పుడు వాళ్ళకి చిన్న చిన్న డైమండ్స్ అవన్నీ దొరుకుతూ ఉంటాయి అంట. చూడండి ఎంతమంది వాటిని వెతుకుతున్నారు. కొంతమంది సెల్ ఫోన్లో వాళ్ళకి కావలసిన రోగానికి కావలసిన మందు వెతుకుతూ ఉంటారు. తెల్ల జుట్టు నల్లగా ఎట్లా చేయాలా, అలాగే లావుళ్ళు సన్నగా ఎట్లా అవ్వాలా, ఆరోగ్యానికి 10 చిట్కాలు, పొద్దున్నే లెగ్గని ఏం తాగాలి, ఇట్లాంటివన్నీ కూడా మానవుడు వెతుకుతున్నాడు. కానీ ఒక దుర్మార్గమైన లేకపోతే ఒక అజ్ఞానమైన పని ఏంటంటే దేవుణ్ణి వెతకట్లా. పని వెతుకుతున్నారు, డబ్బులు వెతుకుతున్నారు, దేంట్లో డబ్బులు పెడితే ఎక్కువ వస్తాయని వెతుకుతున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా, ఎక్కడ పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయా, ఎవరికి వడ్డీలకు తిప్పితే డబ్బులు వస్తాయా, ఎంత 20కి ఇవ్వాలా, 30కి ఇవ్వాలా, 50కి ఇవ్వాలా, లేకపోతే 1000కి 1000 ఇచ్చేద్దామని కూడా తిరుగుతూ ఉంటారు చాలామంది. ఏదో తాపత్రయం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఏమని రాశాడు భక్తుడు, ఏమని రాస్తున్నాడు? యెహోవా నీకు దొరుకు కాలమందు ఎవరిని వెతకాలి? ఆయనను వెతకాలి. ఎందుకు వెతకాలి తెలుసా? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఎవరిలో గుప్తమై ఉన్నాయి? ఇది చాలా మంది బుద్ధి జ్ఞానం కాదు, సర్వ సంపదలు కూడా. యేసయ్య ఎవరంటే ఒక నిధి. ఈ నెలలో ఆ నిధి దగ్గర కూర్చో ఎక్కువ సమయం, ఆ నిధిని పట్టుకో. నువ్వు ఈరోజు నిధిని పట్టుకునే టైం లేదు ఎవరికి. ఆయనేమో అయ్యా నన్ను వెతకండి, వెతికితే నేను దొరుకుతాను, తడితే నేను తీస్తాను, అడిగితే నేను ఇస్తాను. మీ పిల్లలకి రొట్టెని అడిగితే మీరు రాతినిస్తారా? చేపను అడిగితే మీరు పామునిస్తారా? మీరు మంచివారయ్యుండి మీ పిల్లలకు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందు తండ్రి మీకు ఇవ్వడా? కాబట్టి మీరు ఎవరిని అడగాలి? కాబట్టి యేసయ్యనే మనం ఏం చేయాలి తెలుసా? అడగాలి. ఆయన్నే వెతకాలి, ప్రభునే వెతకాలి. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు తన దీవెన ప్రభు దగ్గరే వెతికాడు. వెతికితే దేవుడు మోసగాడిని ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలుగా 12 గోత్రాలు బయటకు వచ్చినాయి. ఆ గోత్రంలోంచి యూదా గోత్రం వచ్చింది. ఆ యూదా గోత్రంలోంచి యేసయ్య వచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన మనందరికీ దీవెనకరంగా మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రోజు వెతికాడు. గెత్సేమని తోటలో ప్రభువు చెమట రక్త బిందుగా మారిపోయాడు. ఆ తండ్రి దగ్గర వెతికాడు. ఆ సిలువ మరణాన్ని తట్టుకునే శక్తిని అక్కడే వెతికాడు. ఆయన చేసిన పని వల్ల ఈరోజు మనందరికీ ఏమైందో తెలుసా? రక్షణ వచ్చింది, విమోచన వచ్చింది, రెస్టరేషన్ వచ్చింది. అంటే మనం లేవనెత్తబట్టం వచ్చింది, మేల్కొల్పు వచ్చింది. లేకపోతే మనం ఏమైందో తెలుసా? ఆత్మీయంగా బ్రతికాము, చీకట్లోంచి వెలుగులోకి వచ్చాము. పాపం, శాపం, రోగం, అవమానం మొత్తానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇట్స్ ఫినిష్ అని చెప్పేశాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
కాబట్టి ఎవరిని వెతకాలి మనం? ఎవరిని వెతకాలి? యేసయ్యని వెతకాలి. యేసయ్యని వెతకాలి. యేసయ్యకి సమయం ఇవ్వాలి. యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. అందుకే ఈ నెల ఉదయకాలం తెల్లవారుజామున మరి 5 గంటల నుంచి ఒక 6 గంట ప్రార్థించాలని ఈ నెల పెట్టాం. సోమవారం నుంచి ఇవాళ ఉదయం లేచాను, లేకని పాస్టర్ గారు సోమవారం నుంచి పెడదాలంటే నేను కూడా అలా ఆగిపోయాను. 4 గంటలకే పెట్టుకున్నాను. ఈ లోపల కళ్యాణ్ అన్నాడు, అన్నా నువ్వు 5ంటికి ఫోన్ చేస్తావని నేను రెడీగా చూస్తున్నాను, నువ్వు రాలేదని చెప్పి. చూసారా? కాబట్టి ప్రభువుని వెతకటం నేర్చుకోవాలి మనం. ఎవరిని వెతకాలి చెప్పండి? ప్రభు ద్వారానే రక్షణ, ప్రభు ద్వారానే విమోచన, ప్రభు ద్వారానే విడుదల, ప్రభు ద్వారానే. నిన్న క్రికెట్ జరిగింది, ఆడవాళ్ళకి క్రికెట్ జరుగుతుంది. మనం పురుషులు ఎక్కువ చూస్తాం, లేడీస్ క్రికెట్ ఎవరు చూడరు అంత ఎక్కువగా. దాంట్లో ఒక ఆమె పేరు జమీమా దేవుని బిడ్డ. వాళ్ళు రోడ్రిగజ్ అంటే వాళ్ళు స్పానిష్ వాళ్ళు, మరి అట్లాగా ఇక్కడ మన ఇండియాలో ఉండిపోయారేమో వాళ్ళు. ఆమె క్రికెట్ ఆడుతుంది, ఎంతో క్రూషియల్ మ్యాచ్. ఆస్ట్రేలియా ఎప్పుడు గెలుచుద్ది, ఏ రోజు ఆస్ట్రేలియా ఓడిపోవడం అనేది లేదు. ఆస్ట్రేలియా చాలా పవర్ఫుల్, ఎంతో 300 చిల్లర ఎంతో ఇచ్చారు టార్గెట్. కానీ జమీమా నిలబడి ఏ విధంగా దేశం కొరకు పోరాడి ఆస్ట్రేలియాను ఓడించేశారు. అంత టార్గెట్ చేయడం కష్టం. కానీ తర్వాత ఆమెను అడిగారు, ఏమనంటే అమ్మా ఏంటంటే ఫస్ట్ ఏముంది తెలుసా, నా యేసయ్యకి వందనాలని చెప్పి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా యేసయ్య ఆ శక్తి ఇచ్చాడు, ఆ బలాన్ని ఇచ్చాడు, ఆడే టాలెంట్ నాకు ఇచ్చాడు, నా యేసయ్యకే మహిమని చెప్పగానే ఆ యేసయ్య అన్నందుకు ఆమెను ఎన్ని తిట్లు తిడుతున్నారు ఇప్పుడు చాలామంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది అయితే మంచిగా మాట్లాడేవాళ్ళు చెప్తున్నారు, ఏమనో తెలుసా, ఎందుకు అలా తిడుతున్నారు? ఎవరి దేవుడు వాళ్ళ దేవుడు కదా. అదే ఒకవేళ వేరే దేవుడు అయితే వాళ్ళ దేవుడి పేరు చెప్తారు కదా. ఆమె యేసు ప్రభు కాబట్టి యేసు ప్రభు పేరు చెప్పింది, అంత మాత్రాన ఆమెను అలా ట్రోల్ చేయడం రైట్ అని చెప్పి ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభు దగ్గర వెతకాలి. ప్రభు మనల్ని గణపరిచేవాడు, ప్రభు మనల్ని నిలబెట్టేవాడు. ఈ నవంబర్ నెలలోకి వచ్చాం మనం. ప్రభు దగ్గర వెతకాలి. ఈరోజు ప్రభు దగ్గర కూర్చునే వాళ్ళు తక్కువైపోయారు, ప్రభు పాదాల దగ్గర కూర్చునే వాళ్ళు తక్కువైపోయారు. సమయం ఉంటే సెల్లు చాటింగ్లు అయ్యి ఏంటో వాళ్ళ తాపత్రయపడుతున్నారు. కానీ ప్రభుకి సమయం ఇద్దామన్న మనసు ఎంత మాత్రం కూడా చాలామందికి లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, యెహోవా మీకు దొరుకు కాలమందు, ఆయన దొరికే కాలం ఇది, దొరికే కాలం వెతుకుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకొక మాట చూడండి, ఫస్ట్ పాయింట్ మనకి సీకింగ్ గాడ్ గురించి చెప్తున్నాను. ఆయన్ని వెతకాలి మనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము, ఒకసారి అందరూ కూడా తెరవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం ఏముందంటే, చదువు. నీ దేవుడు అయితే అక్కడ నుంచి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు, చూసారా, ఆయన వెతికినప్పుడు ఏమవుతాడు నీకు? దేవునికి స్తోత్రం. యేసయ్య గారు ఒకసారి చెప్పారు, ఆయన ప్రార్థన చేస్తుంటే యేసయ్య పాదాలు చేతికి తగిలినాయి అంట. యేసయ్య పాదాలు యేసయ్య ఎవరో తగిలినాయి, ఎవరో పాదాలు, నాకు యేసయ్య పాదాలు తగిలి. కాబట్టి యేసయ్యని వెతకాలి, నువ్వు వెతకాలి. అందుకే అంటాడు ఫస్ట్ పాయింట్, సీక్ గాడ్. దేవుని వెతకాలి. ఈ నెలలో ఏం వెతకాలి? అయ్యా పనులు ఇవ్వయ్యా, అయ్యా అప్పులున్నాను, అప్పులు అడుగు. అప్పు అజ్ఞానంగా చేసావు, ఒకటి నీ బుద్ధిహీనత వల్ల జరిగింది. ఆ రోజు సైతానుగాడు నీ బుర్రలో దూరి చేపించాడు. దేవుడి మీద ఆధారపడే స్వభావం లేకుండా మనుషుల దగ్గరికి పరిగెత్తిచ్చాడు. కాబట్టి బుద్ధి వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలి? అయ్యా నన్ను తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా చేయను. ఏ కష్టం వచ్చినా నేను అలాగే నిలబడి యుద్ధం యెహోవాదే అని నిలబడతాను, కానీ నా సొంత ప్రయత్నాలు నేను చెయ్యను నాయన అని చెప్పి అలాగే దేవుని దగ్గర నువ్వు నిలబడితే ఒకవేళ దేవుని హస్తం చూచేవాళ్ళమేమో. అసలు దేవుడు విషయం చెప్పమంటారా, ఇశ్రాయేలుకి పెద్ద సమస్య వచ్చింది. ఏంటి? రాజు ఒక చట్టం క్రియేట్ చేశాడు. ఏమని? ఉన్న సంస్థానాలు అన్నిట్లో యూదులను చంపేయడానికి ప్లాన్ చేశాడు.
మొర్దెకై ఏం చేశాడు? ఎస్తేరు రాణిగా ఉంది ఆ పరిస్థితుల్లో. హామాను కూడా పెద్ద స్కెచ్ గీశాడు, చంపడానికి ఉరికై గిరికి అన్నీ రెడీ చేసేసుకున్నాడు, ఉరి తీయడానికి కూడా రెడీ చేసుకున్నాడు. అసూయ వల్ల ఇది జరిగింది మొత్తం. ఎస్తేరు ఏం చేసింది? ఎస్తేరు దగ్గరికి వచ్చి మొర్దెకై ఏమన్నాడో తెలుసా? ఇలాంటి పరిస్థితి వస్తుందనేమో నిన్ను రాణిగా దేవుడు పెట్టాడేమో, ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే దిక్కు ఎక్కడి నుంచి వచ్చేది సహాయం? నువ్వే దేవుడు అనుకోమాక. చాలామంది ఏమంటారు తెలుసా? దేవుళ్ళ ఫీల్ అయిపోతుంటారు. నేను లేకపోతే పాస్టర్ గారు లేరు, నేను లేకపోతే సంఘం లేదు. నువ్వు దేవుని సంఘాన్ని చెరపటానికి హిట్లర్ రా అంటాడు. ఇప్పుడు నువ్వు చేసేదేంటి? చెత్త. నువ్వు చేసేదేంటి? యేసయ్యను పాడు చేసేంత మనిషివి అయిపోయావు నువ్వు. యేసయ్య ప్రణాళికలో నియమంలో ఉన్న పనిని నువ్వు చెడగొడతావా? ఎప్పుడు కూడా. అందుకే సౌలుతో ప్రభు ఏమన్నాడు తెలుసా? ముని కొనలకు, సౌలా ముని కొనలకు ఎదరకు రామాక. నువ్వు దేవుని పనిని పాడు చేసే వాళ్ళని దేవుడు పాడు చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని పని ఎప్పుడు మనం ఆటంకంగా ఉండకూడదు. దేవుని పని ఏం చేయాలి తెలుసా? అంతేగాని దేవుని పనిని పాడు చేసే విధంగా మనము ఎంత మాత్రం కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని? ఏం చెప్తున్నాను అప్పుడు? ఎస్తేరు, ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే మాకెక్కడి నుంచి వచ్చుద్ది? వేరే దిక్కు నుంచి మాకు. అది ఆ మనస్తత్వంలో మనం, నువ్వు చేయకపోతే వేరేది. భయపడేది ఏంటి? నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నేను సేవించే దేవుడు జీవం కలిగిన వాడు, నేను ఆయన్నే వెతుకుతున్నాను, నా ప్రభు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవరు కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నువ్వు యేసయ్యనే వెతకాలి. నువ్వు ఇక్కడ ఏమంటున్నాడు? ఎంత మంచి మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనమే మనం చదివాం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకని ఎడల, అందరు చెప్పండి, వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన కార్యాలు నీకు ప్రత్యక్షమవును. ఎలా వెతకాలి? పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుణ్ణి ఏం చేయాలి? మనము వెతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఒక అవసరం ఉంది, లేకపోతే ఒక పని పూనుకున్నాం, ఎవరిని వెతకాలి? ప్రభువుని వెతకాలి. యు హ్యావ్ టు సీక్ ద లార్డ్. ఆయనే సీకింగ్. ప్రభు నువ్వు చెయ్యాలి. నేను ఇక్కడికి వెళ్ళటం కాదు నాయన, ఏదో బుద్ధి తక్కువై ఇదిగో నాయన దీనిలోంచి నేను యేసునామములో బయటకు వచ్చును కాక. ఈ ఊహించకుండా ప్రభు నిన్ను బయటకు తీసుకొచ్చాడు. అప్పులన్నీ పోయినాయి, ఏమీ లేవు, ప్రశాంతత, నెమ్మది, ఆరోగ్యం. ఎంత టెన్షన్ అనుభవిస్తున్నావు, ఆ టెన్షన్కే భయంకరమైన రోగాలు, ఆ టెన్షన్కే ఎంతో గాబరా, ఆ టెన్షన్కే రాత్రికి నిద్ర పట్టనంతనం, ఆ టెన్షన్కే నరాల్లో ఏమిటో తెలియని బాధ, వేదన. ప్రభువా, నేను ఎవ్వరి వైపు చూట్ల, ఈ స్థితిలో నేను కొండల తట్టు చూచిన నాకు సహాయం దొరకదు, నువ్వే నా దిక్కు. ఇదిగో ఈ నెలలో నాయన నీ వైపే నేను చూస్తున్నాను, నేను నిన్నే వెతుకుతాను, ఇంకెవ్వరిని వెతకనయ్యా. నేను పోగొట్టుకున్నవన్నీ నీ దగ్గరే వెతుక్కుని సంపాదించుకుంటానయ్యా. ఆరోగ్యం పోయిందని నీ దగ్గరే వెతుకుతాను, ధనం పోయిందని నీ దగ్గరే వెతుకుతాను, శాంతి పోయిందని నీ దగ్గరే వెతుకుతాను. ఏదైనా సరే ఎక్కడ వెతుకుతాను తెలుసా? నీ దగ్గరే వెతుకుతానయ్యా. ఎందుకు తెలుసా? నీ దగ్గర సంపూర్ణ సంతోషం, నిత్య సుఖములు ఉన్నాయి, విడుదల ఉంది, అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది, నెమ్మది ఉంది. ఏ మనుషులు మనకు సహాయం చేయలేరు. దేవుని మీరు తక్కువ అంచనా వేయమాకండి. చాలామంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ప్రభు చేస్తాడంటావా? నేను ఒక మాట చెప్తే, మరి ఏ మందిరానికి వెళ్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు నాకు తెలియదు, కానీ నేను ప్రకటించే యేసయ్య నేను నమ్ముతున్నాను. నా ఊహల్లో, తలంపులు అన్నింటిలో కూడా ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేయగలడు. ఈ నెలలో నీ పట్ల అద్భుతం చేసి
నేను సర్వశక్తి గల దేవుణ్ణి రుజువు చేయగలను. ఎక్కడి నుంచి తీసుకొస్తాడో నాకు తెలియదు. ఒక విషయం చెప్పనా, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి పూరేళ్ళు తినాలనిపించింది, మాంసం తినాలనిపించింది. నా యేసయ్య ఎలా తెలుసా, తూర్పు గాలు పంపించి ఒక్కొక్కడి ఇంటి ముందట లేకపోతే ఆ డేరా ముందట 2 మీటర్లు 3 మీటర్ల ఎత్తుల పూరేళ్ళు పడిపోయింది. కష్టపడకుండా పూరేళ్ళు తెచ్చాడు, కష్టపడకుండా నీళ్ళు ఇచ్చాడు, కష్టపడి ఏ బావి తవ్వకుండా నీళ్ళు ఇచ్చాడు, కష్టపడకుండా తిండి పెట్టాడు. నీకు ఇంకా అర్థం కావట్లేదేమో నీ బుర్రకి. నీ భక్తి మార్చుకో, భక్తి విధానం. ఎప్పుడు చూసినా దేవుడు చేయలేనట్టుగా మాట్లాడుతున్నావు, అనుమానంతో మాట్లాడుతున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎవరిని వెతుకుతున్నావు నువ్వు? ఈ నెల యేసయ్యని వెతుకు. 10 నెలలు జరిగిన కార్యాలు నా దేవుడు ఈ నెలలో చేసి నీకు చూపిస్తాడు. నా దేవుడు సత్తా ఇటను చూతి. కానీ విశ్వాసాన్ని పెంచుకో. ఏదో ఇష్టానుసారంగా ఏదో నామకార్థంగా ఆదివారం భక్తికి వెళ్ళొచ్చి నోటికి రోజు అదే ప్రార్థనలో ఇంత మార్పు లేదు. పాఠం అప్ప చెప్పినట్లుగా నీ బ్రతుకులు ఎలా మార్పు వస్తుంది? పాఠం అప్ప చెప్పినట్లుగా నీ దేవుణ్ణి ఎలా ఊహిస్తున్నావు నువ్వు? నేను ప్రకటించే యేసయ్య తెలుసా, చేప నోట్లోంచి షెక్కెలు ఇచ్చిన దేవుడు. లోతుకెళ్లకుండా 2 వలలు పిగిలిపోయి 2 పడవల నిండా పట్టే పక్కన అప్పటి వరకు పేతురుని చూస్తూ ఏంట్రా పేతురికి ఏం దొరకలేదురా అవమానం ఉన్న ఆ నోళ్లను మూయించాడు. ఆ పడవలో నా యేసయ్య ఉండబట్టి. నీ ఇంట్లో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరున్నారు? ప్రభు లేడా? ప్రభు చేయలేడా? ప్రభు చేతకానివాడా? నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదాని క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. 3 రోజులు చేప కడుపులో ఉంటే అరగల యోనా. చేప డైజెషన్ సిస్టమ్ మొత్తం ఆపేశాడు. ఎవరిని వెతుకుతున్నావు? ఎక్కడ అప్పు పుట్టుద్దని వెతుకుతున్నావా? లేకపోతే ఊర్లు డాక్టర్లు వెతుకుతున్నావా? డాక్టర్లు కూడా మంచిది, నేను కాదంట్లా. అసలే మెయిన్ డాక్టర్ చీఫ్ సర్జన్ ఉన్నాడుగా, ఆయన దగ్గర కూర్చుంటే అవదా పని? అక్కడికి వెళ్ళి గంటలు కూర్చునే ముందు ఆ దాంట్లో 1 గంట ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే నీ బ్రతుకు మారదా? నీ బిడ్డల బ్రతుకు మారదా? ఆ చిలక ముందు కూర్చునే బదులు అలాగే ఆ సెల్ ఫోన్ వేసుకుని ఏంటి నా భవిష్యత్తు అని ఆ రాశులు ఈ రాశులు వెతికే బదులు ప్రభు దగ్గర వెతుకో, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా గట్టిగా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకో తెలుసా, మన ప్రభు ఎవరో చాలామందికి తెలియక చేతకాని వాళ్ళలాగా ఆ ప్రభుని చేసి ప్రభు నామానికి అవమానం తెస్తున్నాను. తేవద్దు. కూర్చో, ప్రభు దగ్గర కూర్చో. ప్రభువా, ఈ 2025 పూర్తి 10 నెలలు అయిపోయింది. ఈ 11వ నెల 12వ నెల నా జీవితంలో నువ్వు మార్చే నెల నాయన. 2026 ఎటువంటి అప్పు లేకుండా నేను అడుగు పెట్టాలి. నువ్వు చేస్తావు, ఎవరు చేస్తారు? రోజు కూర్చో, ప్రభు దగ్గర కూర్చో. ప్రభు చేయడా? అడుగుడు ఇవ్వమన్న దేవుడు మాట తప్పుతాడా? ఆయన మాట తప్పడానికి నరుడు కాదు. అది నేర్చుకోవాలి. ఆయన ప్రత్యక్షమయ్యే పద్ధతి నేర్చుకోవాలి. నీ పరిస్థితులు ఆయనకే చెప్పుకుని ఆయన దగ్గరే వెతుకు. ఆరోగ్యం పోతే ఆయన దగ్గరే వెతుకు. ఆర్థిక ఇబ్బందులు వెతుకు. ఆత్మీయంగా పడిపోయావా? అక్కడే వెతుకు. దేవుడు నిన్ను లేపుతాడు. అందుకే ఈ 30 రోజులు ఆయన దగ్గర మనల్ని మనం అయ్యో ఈ 10 నెలల్లో పడిపోయావేమో, ఆత్మీయంగా చల్లారిపోయావేమో, ఆ మంచం మీద పడి సమయం ఇవ్వకుండా ఉన్నావేమో. అందుకే 5 గంటలకు రా, కూర్చో. 1 గంట కష్టమైన ప్రభు దగ్గర నిన్ను నువ్వు లేవనెత్తుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి, ఇర్మియా గ్రంథం 29:13 రండి. ఇంకొక 2 వాక్యాలు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పాస్టర్ గారు అర్థమవుతుంది అన్న వాళ్ళు మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్క వాళ్ళని అడగండి, అర్థమైందా అని చెప్పండి. ఈ పక్క వాళ్ళకి చెప్పు, యేసయ్యని వెతకడం నేర్చుకున్నాను, వెతకమాక అని చెప్పు. యేసయ్యని వెతకడం నేర్చుకోండి. 29:13 ఏముందో తెలుసా?
మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను చూసారా. ఎవరిని కనుగొనాలి ఇప్పుడు మనం? యేసయ్యని కనుగొనాలి. ఎందుకంటే మన బ్రతుకులకి యేసయ్యే ఆధారం. మరణం యొక్కయు పాతాళలోక తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? జీవ మరణాలు కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చదువు. నాలుక వశంలో ఉన్నాయి, కానీ యేసయ్య నువ్వు ఏది పలికితే అది నీకు. ఎంత మంచి మాట చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి అందరూ కూడా. 13, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో. చూసారా, నన్ను గూర్చి విచారణ చేయునెడల విచారణ చేయునెడల మీరు నన్ను. చూసారా, మీరు ఎవరిని కనుగొంటారంట? యేసయ్య దగ్గర విచారణ చేయాలి పూర్ణ మనసు. అయ్యా ఇదిగో ఈ దీంట్లో అడిగేస్తాను, ఏంటి నాయన చిత్తం? అయ్యా వ్యాపారం నాయనా, లేకపోతే ఉద్యోగం నాయనా, నా బిడ్డల భవిష్యత్తు నాయనా. దేవుని దగ్గరే విచారణ చేయాలి మనం. ఏదైనా విచారణ, మన సొంత ప్రయత్నాలు కాదు. వివాహాలైనా ఎవరో చెప్తారు మంచి అండి, కాదు 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 కాదు, యేసయ్య చెప్పిందే చెయ్యాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య గిద్యోను అడిగాడు, సూచన అడిగాడు. గిద్యోను దేవుడు చూపించాడు. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా ఒక సూచన, ఆ నక్షత్రం ఆయన దగ్గరికి నడిపించింది. కాబట్టి ప్రభు దగ్గర విచారణ చేస్తే ఆయన్ని కనుగొంటామంట, ఆయన కలుసుకుంటామంట. ఆయన కలుసుకున్నామా మన పరిస్థితి అంతా కూడా మారి. యేసయ్యని కలుసుకోవడానికి కుష్ఠరోగులు వచ్చారు, కుష్టిపోయింది. గుడ్డోళ్ళు వచ్చారు, కళ్ళు వచ్చింది. యాయిరు కుమార్తె చనిపోతే కలుసుకోవడానికి వచ్చాడు, యాయిరు కుమార్తెలు అయిపోయాడు. శతాధిపతి వచ్చాడు, శతాధిపతి. అంటే యేసయ్యని కలుసుకున్న వాళ్ళందరి జీవితాలు ఏదో అద్భుతం జరిగింది. అంటే ఈ నెలలో మీరు యేసయ్యని కలుసుకోవడానికి ఇష్టపడితే 5 రోజులు కాకుండా ఉదయము ఈ 5 రోజులు సాయంత్రం ఇలా మీరు యేసయ్యని కలుసుకుంటూ ఉంటే, ఒక 2 గంటలు యేసయ్య దగ్గర కూర్చుంటే, నేను నమ్ముతున్నాను ఈ నెలలో దేవుడు గొప్ప అద్భుతాలు మీ పట్ల చేయబోతున్నాడు. నేను నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పాస్టర్ గారు మీరే కాదు, నేను కూడా నమ్ముతున్నాను అన్నవాళ్ళు. ఎవరిని కలుసుకోవడానికి వస్తున్నాం మనం? యేసయ్యని కలుసుకున్న వారి జీవితాలన్నీ మేలు జరిగినాయా, కీడు జరిగినాయా? మానవులు చేయలేని కార్యాలన్నీ కూడా యేసయ్య చేశాడు. మానవులు చేయలేని కార్యాలు. శతాధిపతి కూతుర్ని, శతాధిపతి దాసుని స్వస్థపరచ మానవుల వల్ల కాదు, ఆయన కింద ఉన్న 100 మంది వల్ల కాదు, ఆయనకున్న ధనబలం కాదు, హోదా వల్ల కాదు, కానీ యేసయ్య వల్ల సాధ్యమైంది. కుష్టి రోగు పోగొట్టడం ఎవరు అంటే ఈ నెలలో మీ వల్ల కాని పనులన్నీ ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకని మీరు ఎవరిని కలుసుకోవడానికి వస్తున్నారు? ఉదయకాలం, సాయంత్రం ఎవరిని కలవడానికి వస్తున్నారు? అసలు పొద్దున సాయంత్రం ఉంటే బాగుంటుందేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పొద్దున సాయంత్రం 30 రోజులు పొద్దున సాయంత్రం యేసయ్య దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందంటారు? చెప్పండి, ఎలా ఉంటుందంటారు? కొంతమంది పాస్టర్ గారు ఈ 5 రోజులు మిగతా రోజులు సాయంత్రం వదిలేయండి. డాక్టర్ గారు చెప్పారు ఊరికి, అమ్మ మీరు పొద్దున సాయంత్రం మీరు రావాలి, వస్తే మీకు రోగం నయమొద్దంటే ఏం చేస్తారు? వెళ్తారా వెళ్ళరా? పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసులు ఉంటే వాళ్ళు ఏమంటారు? పొద్దున సాయంత్రం వచ్చి సంతకం పెట్టండి. వెళ్తారా వెళ్ళరా? లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? మళ్ళీ జైల్లో పడాలి. వాళ్ళకన్నా ఎక్కువ ప్రభు దగ్గర మనం కూర్చోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మార్నింగ్ సాయంత్రం ప్రభువా, పొద్దున 1 గంట, సాయంత్రం ఒక 2 గంటలు, దేవునికి ఒక 3 గంటలు అలా మనం ఆయనతో కలుస్తూ ఉంటే మన బుర్ర వికసిస్తుంది. పాడైపోయే అవయవాలన్నీ కూడా మళ్ళీ జీవం పొందుకోవడం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.